సాధారణంగా పిల్లల్లో మనకు ఎక్కువ మంది కంప్లెయింట్ చేసేది ముక్కులో కండరం పెరుగుతుంది. దాని ద్వారా పిల్లలకు శ్వాసకి ఇబ్బంది పడుతున్నారు. తర్వాత నైట్ పూట నిద్ర సరిగ్గా ఉండట్లేదు. గురక అనేది కంటిన్యూగా ఉంటుంది. దానివల్ల ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది అయితుంది సార్ అని ఎక్కువ మనకు కంప్లెయింట్ చేస్తుంటారు. ఇది ముక్కులో కండరం అంటే ఏంటిదంటే ఎవరికైతే రిపీటెడ్‌గా కోల్డ్, కాఫ్, జలుబు అనేది కంటిన్యూగా పిల్లల్లో ఉంటుందో ముక్కులో అనేది కండరం అనేది మనకు పెరిగే ఛాన్సెస్ ఉంటది. ఈ కండరం అనేది ఒక్కొక్కసారి ఒక వైపే పెరుగుతుంటది. ఒక్కొక్కసారి 2 సైడ్‌ల పెరిగే ఛాన్సెస్ ఉంటది. దీనివల్ల పిల్లలకు నైట్ పూట ముక్కు డ్రైనేజ్ కావడము, దాని ద్వారా శ్వాసకి ఇబ్బంది కావడము, తర్వాత నోటితో గాలి పీల్చుకోవడం వల్ల ఈళ్ళకు గురక అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి ఇట్లాంటి సమయంలో కొందరికి ఈ ముక్కు వాపు రావడము, దాంతోటి కొంచెం పిల్లలకి తలనొప్పి రావడము, ఫే మొఖమంతా వాపు ఉండడం గూడా జరుగుతుంటది. ఇట్లాంటి లక్షణాలున్నప్పుడు కంపల్సరీ మనకు కొద్దిమంది పిల్లల్లో కూడా దీంట్లో సాధారణంగా ముక్కులో నుంచి బ్లీడింగ్ గూడా కావడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివి నాసల్ పాలిప్ అంటాం మనం. అంటే ముక్కులో కండరం పెరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో శ్వాసకి ఇబ్బంది పడడం అనేవి ఉంటది. దీన్ని రిపీటెడ్‌గా సర్జరీ చేసినా రిపీటెడ్‌గా పిల్లలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది కాబట్టి, ఎలాంటి సర్జరీ లేకుండా మనం హోమియోపతి మందుల ద్వారానే మనము పిల్లల్లో రిపీటెడ్‌గా ఈ కోల్డ్, కాఫ్ రాకుండా, తర్వాత ఎక్కువ జలుబు రాకుండా, ఈ నాసల్ పాలిప్ అనేది సర్జరీ లేకుండా మందులతోటే మనము తక్కువ సమయంలో దీన్ని ట్రీట్ చేయవచ్చు. పిల్లల్లో మళ్ళా ఫ్యూచర్‌లో గూడా దీంతో మళ్ళీ ఇబ్బంది పడకుండా రికరెన్స్ అనేది లేకుండా మనం చేయవచ్చు. కంపల్సరీ మనం హోమియోపతిలో బెస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పిల్లలకు నాసల్ పాలిప్ అనేది ఉంటది. ఎటువంటి సర్జరీ అనేది అవసరం పడదు. కాబట్టి నాసల్ పాలిప్ గురించి మిగతా డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి వైద్య సహాయం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కు మీరు కాల్ చేయండి. మిగతా డీటెయిల్స్ మీకు అందించబడతాయి. థాంక్ యూ.